వెల్కమ్ టు డెడికేటెడ్ హోమ్ మేకింగ్. ఈ వీడియోలో స్పైసీ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. దీనికి 1 కేజీ చికెన్ బాగా కడుక్కొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కడాయి వేడి చేసి 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు, 5 ఇలాచీలు, ఒక 8 లవంగాలు, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, జాయ్ఫల్ ఒక చిన్న ముక్క, ఒక 5 ఎండుమిరపకాయలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి మంచి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. ఆ తర్వాత చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. మొత్తం చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మొత్తం పౌడర్ కొట్టుకొని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి దాంట్లో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి 1 టీ స్పూన్ జీలకర్ర వేసి చిటపట్లాడిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేసింది వేసి బాగా వేయించుకోవాలి. పింక్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలపాలి. ఆ తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో మొత్తం 1 కేజీ చికెన్ అందులో వేసేసేయాలి. 2 టీ స్పూన్ల ఉప్పు యాడ్ చేయాలి. ఉప్పు వేసిన తర్వాత బాగా కలపాలి. పసుపు, ఉప్పు, చికెన్ మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి 45 నిమిషాలు నీరంతా ఎగిరిపోయే వరకు కుక్ చేసుకోవాలి. ఆ చికెన్లో వచ్చిన వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోయింది. మొత్తం ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయింది. చికెన్ కూడా బాగా కుక్ అవుతుంది. ఈ విధంగా చూడండి, ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది. చికెన్ కూడా మంచిగా కుక్ అయింది. ఇప్పుడు 2 టీ స్పూన్ల కారం వేసి మనము నూరి పెట్టుకున్న మసాలా పౌడర్ ఏదైతే ఉందో అది మొత్తం వేసేసి చికెన్ ముక్కలు విరగకుండా మెల్లిగా జాగ్రత్తగా కలుపుకోవాలి. అలాగే కలుపుకోవాలండి. ఎక్కువ ఫాస్ట్గా కలిపితే చికెన్ పీసెస్ మొత్తం పాడైపోతాయి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది. గుమగుమలాడిపోయే స్పైసీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని వైట్ రైస్, రసం, ఆ తర్వాత చికెన్ ఫ్రై కాంబినేషన్తో సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే టమాటా పప్పు, వైట్ రైస్, చికెన్ ఫ్రై ఈ కాంబినేషన్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. రోటీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. స్పైసీగా, ఫ్లేవర్ ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా రెసిపీ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.